సో ఇందులో కూడా అచ్చంగా అదే చేశారు, చాలా హాస్యంగా చాలా నవ్వులతో ఇది ముంచెత్తారు. దానికి తోడు వెంకీ ఎంట్రీ ఆయన పేరు వెంకీ గౌడ అని ఒక పెద్ద ఇండస్ట్రీస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. వచ్చి ఆయన పాటికి ఇది చేసి అంటే జనం హోమ్లీ కామెడీగా తీసుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అదే నయనతార కూడా అప్పటి నుంచి ఇద్దరితో అలవాటు అయినటువంటి బాగా నటించడం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం కాబట్టి సూపర్ స్టార్ కదా ఆమె. సో వీటన్నిటితో అది పండింది. రావిపూడి అయితే చాలా హామీ ఇస్తూ వస్తున్నారు ముందు నుంచి, మీకు ఏమాత్రం లేదు. ముందు నుంచి చిరంజీవి ఫార్ములా ఒకటే, నాది నేను కమర్షియల్ హీరోను, కమర్షియల్ గా నా ఫ్యాన్స్ ని అలరించడానికి చాలా మాక్సిమం ఏదైతే అది చెయ్యాలి తప్ప నన్ను సాటిస్ఫై చేయడానికి కాదు, నా ఫ్యాన్స్ చేయడానికి అన్నది ఒక స్లోగన్. సో ఆ పద్ధతిలో చేశాడు కాబట్టి ఇది విజయం సాధించినట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇంకొక ఎత్తి కూడా చేశారు వీళ్ళు, అది నిజానికి తెలుగు సినిమాలు భారతీయ సినిమాలు కూడా చాలా ఇంపార్టెంట్. అదేమంటే సినిమా ఇంకా రాకముందే దాని మీద రకరకాల రివ్యూలు రాసేసి రేటింగ్స్ ఇచ్చేటటువంటి ఒక దాని మీద కోర్టులో ఉత్తర్వు తీసుకొచ్చారు. బుక్ మై షో ఇట్లాంటి యాప్స్ లో ముందస్తుగానే కామెంట్స్ పెట్టి ప్రిజుడిస్ అంటే ప్రేక్షకులను కొంచెం నిరుత్సాహపరిచే ధోరణి లేకుండా కొంతమంది చేస్తుంటారు. అనవసరంగా చూశాక మీరు చెప్పొచ్చు, రెండోది 2 రోజులు మామూలు అందరూ చూసి ఒక ఫీలింగ్ రావాలి కదా.